జమ్మూ కాశ్మీర్లో పోలీసులు కొందరిని విచారిస్తే తెలిసింది ఏంటి అంటే 2025 జనవరి 26న ఎంతో చరిత్ర కలిగిన ఎర్రకోట వద్ద పెను విధ్వంసం సృష్టించాలని డాక్టర్ ముజిముల్ గనాయి చాలా తీవ్రంగా ప్రయత్నించాడట. కానీ అప్పటికే అక్కడ టైట్ సెక్యూరిటీ ఉండటంతో అతని ప్రయత్నం ఫెయిల్ అయింది. సో ఈ అటెంప్ట్ ఫెయిల్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 26న ఇండియా వైడ్ గా భారీ బాంబ్ బ్లాస్ట్ చేయాలని చాలా మెంటల్ గా ఫిక్స్ అయ్యాడంట. దానికంటే ముందే నెక్స్ట్ నెల 6 తారీఖు అంటే బాబ్రీ మసీద్ ను కూల్ చేసిన రోజునే ఇంకో పెద్ద బ్లాస్ట్ కి ప్లాన్ చేశారట. ఇంకోటి మొన్న దీపావళి రోజు కూడా ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రదేశంలో ఎక్కడనో ఒక చోట బాంబ్ బ్లాస్ట్ చేయాలని అనుకున్నారట. కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఈ ఉగ్రవాదులు 26/11 ముంబై దాడులలాగే దేశ రాజధానిలో వరుస పిల్లలకు ప్లాన్ చేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ టెంపుల్ వంటి ఫేమస్ ప్లేసెస్ లని పేల్చడానికి టార్గెట్స్ పెట్టుకున్నారు. మొన్న ఎర్రకోట వద్ద బాంబు పేల్చిన ఉమర్ నబీ దేశంలో చాలా చోట్ల బాంబులను పేల్చాలని దాదాపు 2 సంవత్సరాల నుంచి అమోనియా నైట్రేట్ వంటి పేలే పదార్థాలను అతడు సేకరిస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. వీరంతా కూడా పాకిస్తాన్ కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఈ ఉగ్ర సంస్థ ఇన్నిసార్లు మన దేశంలో బాంబులు పేల్చుతున్నారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకి పాకిస్తాన్ డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ పై మనం చేసిన ఆపరేషన్ సింధూర్ లాంటి దాడినే మరోసారి ఆపరేషన్ సింధూర్ 2 లాంచ్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. దీనికి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.